కళ్ళు కనబడుతున్నాయి. కళ్ళు మీకు అర్థం కాలే కదా, ఈ కళ్ళు ఇంతకుముందు వేనాయి. ఆ కళ్ళు ఎట్లా వేనాయి ఇప్పుడు మీరు చూడండి. అది ఉగాది పండగ రోజు. పెద్ద రావడం ఇంటికాడ అన్నాడు, చిన్న రావడం ఇక్కడ ఉన్నాం మనం. మరి ఏం చేద్దాం, మరి మన కర్మ. అన్నట్టు దాకా పోయి వెయిట్ చేద్దాం. అన్న తర్వాత అన్న నేను కూర్చోవాలి. హ్యాపీ ఉగాదిరా, హ్యాపీ ఉగాది. అరే మరి వాళ్ళు ఉగాది అని కాదురా, మరి ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి తయారు చేద్దాం. మనం రౌడీలో ఉగాది పచ్చడి చేసేదిరా. రౌడీలు అయితేంద్రా, మన మనుషులం కదా, మనకు పండుగలు ఉండవా? ఒకవేళ అన్న ఉగాది పచ్చడి చేయమన్నాడు అనుకో, మనని ఆ మెంటలాడు ఉరికిపిస్తాడు. అవురా, కరెక్టే. ఉగాది పచ్చడి వేద్దాం, ఏదో చూస్తారా? పోయి సామాన్లు తీసుకురా. పరి నువ్వేం చేస్తావే? కుర్చీలో కూర్చొని బతాయిస్తావా? మీ ఎప్పుడు నా మీద వేసుడు, మీ కంట్లో దుమ్ము వాడ. సరే ఆడలేక తీసి. అరే మీకు ఎవరికి ఉగాది పచ్చడి చేయలేదు కదా, నేను చేస్తా చూడు. ముందుగా చింతపండు వేయాలి, కొంత బెల్లం, కొంత కారం, ఇప్పుడు మామిడికాయ, రైట్. ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి అటు పెట్టు. అరే అన్నచ్చే వరకు ఎంతసేపు అయిద్దో. అబ్బా నిమ్మ చెట్టు కింద చల్లగాలి వస్తుంది, కొంచెం అట్లా వండుకుందాం. అర్ధగంట లేట్ అయితే అయిపోయా. ఎక్కడ జరుగుతుందిరా నిద్ర? బొంబాయి నుంచి నమస్కారం. కాదన్నా నిమ్మ చెట్టు గురించి అదే చల్లగాలి వస్తుంది, నిద్ర వస్తుంది. నీరైతే వండుకుంటావారా? ఇంకా ఒక దుప్పటి చెద్దరు తెచ్చిద్దా, మంచిగా వండుకో. సరే అన్న, ఎప్పుడు తెచ్చిద్దాం? అమ్మి నీకు ఈ మధ్యలో పని ఎక్కువ తరుగుతలేదు, అందుకే ఇట్లా పంచలేస్తున్నావు. పోయి ఉగాది పచ్చడి వేసుకురా. నాకు తెలుసు అన్న, నువ్వు ఉగాది పచ్చడి అడుగుతావని నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టినా. అరే ముందుగా దేవుని కోసం లారా. నువ్వే అన్న సెంటిమెంట్ తో వేసిర్రా ఐసు. ఐసు లేదు, హార్ట్ లేదు, బటానా. ఇలా తక్కువ అయిందిరా. ఉప్పు తక్కువ అయింది ఉగాది పచ్చళ్ళ. ఉప్పు వేయకపోయిందిరా. ఉగాది పచ్చళ్ళ ఉప్పు మర్చిపోయిందిరా. ఉగాది పచ్చళ్ళ ఉప్పు వేసి ఎందుకు మర్చిపోయింది రా? ఎందుకు ఉగాది పచ్చళ్ళ ఉప్పు ఎందుకు మర్చిపోయినావు రా? అరే జానగా దగ్గరికి పోయి ఉప్పు పట్టుకరా, అడిస్తాడు. నేను ఒక 5 నిమిషాలు కమర్షియల్ బ్రేక్ తర్వాత మళ్ళా కలుపుతా. గాడిదలు లేక గొడ్డు లేక పని చేసినా గానీ మనల్ని కుక్కల కంటే ఈనంగా కొడతాను. మనం ఎట్లా చేసాను దానికి ఇలా బుద్ధి చెప్పాలి. అది మాకు తెలియదుగా. మీకు ఎందుకు బాగా నేను ఉన్నదా, నేను పోయి బతకత్తా, మీరు ఉండరు. మీరు కూర్చోరు, నేను బతకత్తా. అలా కూర్చోరు. పొంచి పొంచి పడగలే ఎత్తి వీళ్ళు కుటిల నీతి విషమునే చిమ్మినారు. దొంగ ప్రేమ నటనలే చూపి వీళ్ళు. కలిపినా అది వచ్చిన కిచ్చనే చేస్తారు. నువ్వు ఇంకెక్కడ ఉప్పుకోలేదా? పోలే అన్న. పో చల్ తీసుకురా. ఉప్పు తీసుకురా. నా ఒప్పియనన్నాడు అన్న, ఒప్పియనన్నాడు.
ఉప్పు ఇయ్యనన్నాడా ఉమ్. షానిగాడు అవు. ఉప్పు ఇయ్యనన్నాడా అరే షాని నాకు ఉప్పు ఇయ్యనన్నావా ఉప్పు ఎందుకు ఇయ్యనన్నావురా అన్న అన్న ఆగే ఆగే కొంచెం ఇది తాగే కొంచెం కూల్ అవుతావు ఇది తాగు ఉగాది పచ్చడా ఉగాది పచ్చడి తాగు ఉప్పు లేని ఉగాది పచ్చడి ఎట్లా తాగమంటావురా ఏం కదా నువ్వు కొంచెం కూల్ అయితే కొంచెం తాగన్న కొంచెం తాగు పట్టు పట్టు అయ్యో అయ్యో మీరు ఎక్కడన్నారా నా కళ్ళు కనబడతలేవు రే అయ్యో ఎక్కడన్నారా నా కళ్ళు వేయరా రే అరే అరే ఏం చేస్తారా మీరు ఎక్కడున్నారా నీ కళ్ళు పోయినాయి మేము గుండెలు బాదుకుంటూ ఏడుతున్నాం అన్న అరే నా కళ్ళు ఎట్ట పోయినాయిరా ఏమైందిరా మాట్లాడతలేరు అన్నా ఉగాది పచ్చడిలో ఉప్పు అయినందుకే నీ కళ్ళు పోయినాయి అన్న కరెక్టేరా ఒకసారి నువ్వు ఇట్రారా ఎక్కడ ఉన్నారా చెంప 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 నువ్వు ఉగాది పచ్చలేదు ఉప్పు ఎందుకు వెళ్ళలేదురా అందుకే నా కళ్ళు పోయినాయి నీ కళ్ళు పోయినాయి నేను కొవ్వైతే తగ్గలేదురా ఏమంటానురా ఏమన్నా నీ కళ్ళు పోవడానికి కారణం నేను కదన్నా షాన్గాడు అని చెప్తున్నా నువ్వు కార్తీక్ నీ ఉప్పు తెమ్మని పంపించినవా కానీ ఆడు ఇచ్చిండా ఇయ్యలేదు అరే షాని నేను ఉప్పు కోసం నా మనిషిని తోలితే నువ్వు ఉప్పు పెట్టినట్టవా నువ్వు ఉప్పు పెట్టకపోవడం వల్ల నా కళ్ళు పోయినాయి ఇప్పుడు నువ్వు అయిపోయినావురా నువ్వు అయిపోయావు డాక్టర్కి పెట్టినాక కళ్ళు వచ్చినాక అని అది చేద్దాం సరేరా నా కళ్ళు వచ్చినాక ఇడిచిపెట్టదు మరవాన్ని ఓకేనా అరే షాని వస్తాను కళ్ళు వచ్చినాక చూసింది కదా ఇట్లా వేనాయి నీ కళ్ళు ఇప్పుడు నీ కళ్ళు కనిపిస్తున్నాయి కదా అవి చూడు అది ఎట్లా నడుచుకుంటూ వస్తాడు పాప మనకి తెలియదు కానీ కళ్ళు కనబడతాయి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మరి మనం ఇక అరే గిడ గోపురా గోపురా ఇటు గోపురా ఇటు గోపురా ఇటు గోపురా ఇటు గోపురా అరే ఇంకా గోపుంటావు పెరుగుదలా నన్ను నీకు సరే సరే అరే ఇంకోటే కప్పరుడు అవినాష్ గారు రానన్నాడు ఏం తీసుకొని వచ్చిన ఓ అట్లానా సరే సరే పండుకొని పెళ్లి అంజీ అంజీ ఏం చెప్తానరా అన్న నీకు కన్నుగా దేవుని మొక్కుతానే అంజీ ఏం చెప్తానరా అన్న దేవుని మొక్కుతానన్న దేవుడా ఎక్కడారా ఏందన్న గిక్కున్నాడు చూడ ఎంత పెద్ద కొత్తగా వచ్చాడు అవినాష్ గారు రానా తిని తీసుకొచ్చిన సరే నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి బతికిపోయినా బిడ్డ అన్నాడు అన్న నీ కన్నా విషయం కనబడుతున్నాయి నా కల్లా నా సెల్ తీసుకుపోయిన వచ్చినావా అప్పటి నుంచి కనబడుతున్నాయి దా అద్దాను దా అని కాదు ఎంత బాధపడతారా అన్న మేము చేసింది గింతేనే ఆడు చేసి మాత్రం ఇంత ఆడి దత్తలు చూడు అవునా అరే నీకోసం మాయగా తెచ్చిలే మాడికాయ తెచ్చినావు మరి కత్తేదిరా అని ఇంటికి తెస్తాం ఇవ్వండి
సరే సరే ఇది పట్టుకో, తర్వాత తిందాం. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు. అన్నా పొద్దున్న గుడికాయన అన్న, కానీ నాకు గుళ్ళో నీళ్ళ పెద్ద ఎవరు అనిపించలేదు. అందుకే నేను ఎక్కడికి వచ్చిన అన్న. నన్ను ఆశీర్వదించన్నా, 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 నన్ను ఆశీర్వదించన్నా. అన్న ఇంకోటి మర్చిపోయినా, నేను పొద్దున్న ఒక మంచి డ్రెస్ కొన్నా అన్నయ్య. అది ముందు నీకే చూపడేమని వచ్చిన చూడ. మండూరి ఆంబో చూడన్నా మందలో నర్రంకేస్తే మ్యాంగో నీకోసం అన్న కోసం తెచ్చినది. అన్న కోసం నేను కోసేస్తా. ఇదిగో అన్న. మండూరి ఆంబో మందలో నర్రంకేస్తే మండూరి ఆంబో మందలో నర్రంకేస్తే అరే గుంగూరు గుంగూర సేనదిరింది అంగూరు ఆవు పెయ్యమే నదిరింది. అన్నా నన్ను క్షమించన్నా, నీ కళ్ళే పనులు కనబడతానే. నా కల్లారా, నువ్వు నాకు ఆశీర్వాదం తీసుకుని చూసినావా? అప్పటి నుంచే కనబడుతున్నాయి. కత్తిరా కత్తిరా. ఇంటిలో ఒక పాట పాడినావు, కొత్త డ్రెస్ చూపించినావు. అది రెండు ఒకసారి వేసుకుంటాం మళ్ళీ అసలు అద్దన్నా చూపించురా, అద్దన్నా చూపించు. డ్రెస్ 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 చూపించు, అద్దన్నా చూపించు బే, అద్దన్నా చూపించురా. ముందు కళ్ళు కాడతలేవని నా చైను నా అంగి మొత్తం వేసుకొని తిరుగుతావారా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా మీరందరూ? ఇప్పుడు ఇంత దిగింది, ఇంక ఎక్స్ట్రా చేసిన అనుకో ఇంత దింపుతా. చూడు తిరుగు తిరుగు. మెల్లగా మెల్లగా అన్నో మెల్లవికే మెల్ల మెల్ల. నా డ్రెస్ కంచుకున్నాను బ్లడ్. అరే ఇగో, అరే చైన్ ఇచ్చినావు, అంగి ఇచ్చినావు, కళ్ళు కూడా కనబడుతున్నాయి. చాన్ దగ్గర పోదామా? అప్పుడు పోదామన్నారు కదా, పోదామా? నొప్పిగా అన్న, నొప్పి ఆంగ్ల నొప్పి నీకెందుకురా? నొప్పి వెనక నొప్పి అన్న. సరేదా వెళ్ళారు. అరే పోతున్నాం కానీ మరి ఇక్కడ మనకి ఏం ఎరకరా? నాకు తెలుసా నాడు కుక్కుడుగాల చెట్టు కింద ఉంటాడు, బడికాడు కుక్కుడుగాల చెట్టు కింద ఉంటాడు. పాపోదాం. నిజమా? అరే శాను పేరు చెప్పు పేరు. ఇప్పుడే పోతుండు. అరే చాలు ఆగు. అరే కానీ మా కార్తీక్ గాని పంపితే ఉప్పు ఎందుకు ఎట్లేదురా?
ఏంద్రా ఆడుకునేటప్పుడు నీకేమని చెప్పినారా తాకితే తప్పలేదు మా ఇంటి చూపలేదు అన్నావు అందుకనే ఉప్పు పెట్టలేదు